డైలీ ఎలాగైతే ఆఫీస్కి వచ్చానో ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చి నా క్యాబిన్లో కూర్చొని ఈరోజు ఏం స్క్రిప్ట్ రాద్దామని ఆలోచిస్తుండగానే నా ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్ ఒక మెసేజ్ పెట్టింది. తనకిద్దరు పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఓవర్ వెయిట్గా ఉన్నారు, ఎలా తగ్గించాలి మేడం అని నాకు మెసేజ్ చేసింది. ఇప్పుడు తనకి రిప్లై ఇస్తే తను ఒక్కదానికే హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. అందుకే నాకు ఇంకో ఆలోచన వచ్చింది. మంచి కంటెంట్ రాసి ఒక వీడియో లాగా చేస్తే నంబర్ ఆఫ్ పీపుల్కి కూడా హెల్ప్ అవుతుంది కదా. అందుకే చాలా రీసెర్చ్ చేసి కంటెంట్ రాశాను. మీ పిల్లలకు కూడా ఇలాగే ఓవర్ వెయిట్ ఉంటే వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. చాలా మంది పేరెంట్స్ అలాగే పిల్లలను కూడా మెంటల్ గా బాధ పెడుతున్న సమస్యే ఒబేసిటీ. ఈ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెద్దవారిలో ఈ ఒబేసిటీ సమస్య రావడానికి కారణం చాలా వరకు వారు తినే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వల్లనే. కానీ చిన్న పిల్లల్లో ఈ ఒబేసిటీ అంటే ఉబకాయం సమస్యకి కారణం పిల్లల విషయంలో పేరెంట్స్ చేసే పొరపాట్లే అని ఎక్స్పర్ట్స్ చెప్పట్లేదు, వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని చూసే చాలా అలవాట్లను నేర్చుకుంటారు. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లలకి మీరే ఐడియల్ గా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, జంక్ ఫుడ్ వంటి వాటిని బయట నుంచి తెచ్చి మీరు తిని మీ పిల్లలకు అలవాటు చేయకుండా ఉంటేనే మంచిది. చక్కగా ఇంట్లోనే మంచి హెల్దీ ఫుడ్ ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయాలి. అలాగే మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ ని స్నాక్స్ గా ఇవ్వడం అలవాటు చేస్తే మీ పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. అలాగే చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి గుడ్ హెల్త్ పైన అవేర్నెస్ ని కలిగి ఉండేలాగా ట్రైన్ చేయాలి. పేరెంట్స్ గా ఇది మీ రెస్పాన్సిబిలిటీ అని మర్చిపోకండి. అప్పుడే మీ పిల్లలకి మంచి డిసిప్లిన్ వస్తుంది. ఇంకా మీ పిల్లలు ఇంట్లో, స్కూల్లో స్పోర్ట్స్ ఆడేలాగా వారిని ఎంకరేజ్ చేయండి. అలా చేయడం వలన వారి శరీరంలో కొవ్వు అంటే ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. దాంతో పాటు వారికి స్విమ్మింగ్ ని కూడా నేర్పించండి. బాడీలో ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి ఇది మంచి ఎక్సర్సైజ్. పిల్లలు స్పోర్ట్స్ ఆడడం వల్ల శారీరకంగా, మానసికంగా చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏడ్చినప్పుడల్లా వారిని కూల్ చేయడానికి చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ప్యాకెట్ల వంటి వాటిని కొనిస్తూ ఉంటారు. ఇలా రోజు చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ ను పిల్లలు తినడం వల్ల వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ జంక్ ఫుడ్ కి బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ తో చేసిన ఫ్రూట్ సలాడ్ గానీ, జ్యూసెస్ లను గానీ అలవాటు చేయాలి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ లాగే అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ, టీవీ స్క్రీన్స్ చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇలా చేస్తే పిల్లలు నిద్రకు దూరం అవుతారు. నిద్ర లేకపోవడం వలన అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ పిల్లల నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డైలీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువసేపు వీడియో గేమ్స్, ఇంటర్నెట్ ని వాడకుండా చేయాలి. ఇలా వారి గంటల తరబడి ఈ గేమ్స్ ఆడడం వల్ల కూడా శారీరకంగా, మానసికంగా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కంప్యూటర్ల ముందు వారు చాలా టైం వరకు కూర్చొని ఉండడం వల్ల కూడా చిన్న వయసులోనే వారి శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. దాంతో చిన్న ఏజ్ లోనే వారి ఒబేసిటీ సమస్యతో బాధపడే అవకాశం ఉంటుందని అసలు ఎన్నో స్టడీస్ లో తేలింది. పిల్లలు వారి ఏజ్ కి తగ్గట్టు హైట్, వెయిట్ ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడే ఎక్కువ బరువుతో ఉంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్న ఏజ్ లోనే హై బీపీ, షుగర్ ఎక్సెట్రా వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో వల్ల మీకు ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎక్కువగా అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.